హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మీరు థంబ్నెయిల్ మీద చూస్తున్న విధంగా 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని ఎండ్ వరకు చూసి మీకు కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు లైక్ చేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ ని కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్ లో కనుక వచ్చేసినట్లయితే, తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో చదువుకుంటున్నటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఆధార్ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు ఖచ్చితంగా సరే ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అయితే ఇక నేను మీకు స్టార్టింగ్ లో చెప్పిన విధంగానే ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది ఎవరు చేసుకోవాలి అంటే, 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేటువంటిది అయితే చేసుకోవాలని సో మనకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు వీళ్ళు సర్వే నిర్వహించినప్పుడు ఇంకా కూడా దాదాపుగా 17 కోట్లు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా సరే ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేటువంటిది అయితే చేసుకోవాలి. సో ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల మీకు కలిగేటువంటి నష్టాలు ఏమిటి? సో ఇది పిల్లలకు చాలా అంటే చాలా అవసరము. సో లేదంటే మనకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కావచ్చు, అదేవిధంగా నీటు, జేఈఈ, సో నెక్స్ట్ ఇటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి నమోదు కావడానికి ఇబ్బందికరంగా అయితే మారుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చాలా అంటే చాలా అవసరం మీ యొక్క పిల్లలకు సంబంధించి. సో వీలైనంత త్వరగా ఈ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది అయితే పూర్తి చేయించుకోండి, ఓకేనా. సో అయితే చాలా మంది ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ కోసం చివరి నిమిషంలో ఆధార్ కేంద్రాలకి అయితే పరుగులు తీస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రజలను ఆందోళన పరచకుండా ముందుగానే ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఇంటిమేట్ అయితే చేస్తూ ఉందన్నమాట. సో మీ యొక్క పిల్లలకి సంబంధించి ఆధార్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోమని. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వము వీటన్నిటికి సంబంధించి మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో, చదువుతున్నటువంటి స్కూల్స్, వాటిలోనే ఆధార్ శిబిరాలు అనేటువంటివి ఏర్పాటు చేసి మీ యొక్క పిల్లలకు ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో మనకు దీనికి గడువు తేదీ అనేటువంటిది అయితే పర్టికులర్ గా ఏం పెట్టలేదన్నమాట. ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అని కూడా మీరు అడగొచ్చు. బట్ ఏంటంటే దీనికైతే పర్టికులర్ గా లాస్ట్ డేట్ అనేవి పెట్టలేదన్నమాట. మీరైతే చేసుకోవచ్చు, బట్ వీలైనంత త్వరగా చేసుకోండి. మీ పిల్లలకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కూడా రాకపోవచ్చు అనమాట ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల. సో ఫ్యూచర్లో మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేటువంటిది అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు వచ్చేటువంటివి ఏమిటి, ఈ తల్లికి వందనం పథకం ఉంది కదా, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మీకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు అనమాట. సో కాబట్టి తప్పకుండా అయితే మీరైతే కంప్లీట్ చేయించుకోండి మీ యొక్క పిల్లలకు సంబంధించి. మీరు ఈ యొక్క స్కూల్స్లో మనకు ఆధార్ క్యాంపులు అయితే పెడతారనమాట, అక్కడైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ యొక్క మీ సేవా కేంద్రాలు ఉన్నాయి కదా, అక్కడికైనా వెళ్ళి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో అయితే మీరు ఈ యొక్క ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ముఖ్యంగా రేషన్ కార్డు, ఈ యొక్క ఆధార్ కార్డు ఉంటే చాలండి మీ పిల్లలది. సో లేదు అనుకుంటే రేషన్ కార్డు కూడా తీసుకుని అయితే వెళ్ళండి. సో ఈ యొక్క 2 డాక్యుమెంట్లు అయ్యేటువంటి కంపల్సరీగా అయితే తీసుకువెళ్ళండి, ఓకేనా. సో మనకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి పర్టికులర్గా మనకు ప్రభుత్వం అయితే ఏం చెప్పలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ కాబట్టి సో పర్టికులర్గా లాస్ట్ డేట్ అనేటువంటిది అయితే ఏం ఫిక్స్ చేయలేదన్నమాట. సో వీలైనంత త్వరగా చేసుకోండి. సో ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట మీ యొక్క విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే, ఓకేనా.
సో ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి మీకు మీ యొక్క పిల్లలకి ఆధార్ ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్లో ఉందా లేదా అని, ఓకేనా. సో దాని తర్వాత అయితే వెళ్ళి ఈ ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది పూర్తి చేయించుకోండి. సో నేను ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనే దాని మీద కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను, మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి. సో ఇక మనకు ప్రభుత్వం చెప్పింది అయితే నిజమేనండి. సో ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అయ్యేటువంటి చేసుకోకపోవడం వల్ల మీ యొక్క విద్యార్థులు చాలా అంటే చాలా నష్టపోతారు. సో ఫ్యూచర్లో వాళ్ళు అప్పటికప్పుడే అన్ని ఎత్తుకొని ఈ ఆధార్ సెంటర్లకు సంబంధించి మీ సేవా కేంద్రాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారనమాట ఈ అప్డేట్ చేయించుకోవడానికి. సో ఇటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే ముందస్తు జాగ్రత్తగా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది, ఇంటిమేట్ అయితే చేస్తుంది. కాబట్టి దీన్ని ఒక జాగ్రత్తగా గమనించి మీరందరూ కూడా కంప్లీట్ అయితే చేయించుకోండి మీ పిల్లల దగ్గర, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.